హాయ్ గైస్ నా పేరు రాహుల్ మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్ మీ అందరికీ తెలిసిందే గైస్. సో మనకైతే ప్రో కబడ్డీ అయితే ఇంకో కొత్త సీజన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. ఈ మంత్ 29th నుంచి అయితే సో మరొక కొత్త సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. సీజన్ 12 అయితే మనకు స్టార్ట్ అయితే కాబోతుంది. సో ఇంక చాలా ఇంట్రెస్టింగ్ కూడా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మార్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని టీమ్స్‌లోనూ చూసుకున్నట్లయితే ఇక్కడ. సో ఇవాల్టి నుంచి మనం ప్రతి టీమ్ ఒక స్క్వాడ్ అనాలిసిస్ అయితే చేయడానికైతే ట్రై అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవాల్టి వీడియోలో మనమైతే తెలుగు టైటన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో ముందుగా హోమ్ టీమ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పుకోవచ్చు. సో తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ సీజన్‌లో కొంచెం మంచి మెరుగైన పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కైండ్ ఆఫ్ వాళ్ళ బెస్ట్ సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విన్స్. సో 12 విన్స్ అయితే ర్యాకప్ అయితే చేయగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్‌దో ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై కాకపోయినా జస్ట్ మిస్ అయినా సో చాలా మంచి ప్రదర్శనే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే. మరియు స్క్వాడ్ చూసుకున్నట్లయితే సో చాలా ఇంట్రెస్టింగ్ స్క్వాడ్ పిక్ చేశారు ఫ్రెండ్స్. సో సూపర్ స్టార్స్ కోకుండా సో కొంచెం నార్మల్ మంచి కాంపాక్ట్ ప్లేయర్స్ కోసమైతే వెళ్లారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు చూసుకున్నట్లయితే. సో ముందుగా ఆక్షన్‌లో చూసుకున్నట్లయితే వీళ్ళు భరత్ హుడ్డాని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 81 లాక్స్‌కి అయితే భరత్ హుడ్డాని తీసుకుంటారు. సో ఇదైతే ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే భరత్ ఒక మంచి రైడర్ అని చెప్పుకోవచ్చు. కానీ పవన్ షరావత్‌ని రీప్లేస్ చేస్తాడని ఇది మాత్రం కొంచెం క్వెషన్ మార్కే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో భరత్ అయితే సో ఒక్కొక్క సీజన్‌లో మంచిగా అయితే ప్రదర్శన అయితే చేసాడు ఫ్రెండ్స్. కొన్ని దాంట్లో అయితే డిసప్పాయింటింగ్‌గా అయితే ఉన్నాడు. మళ్ళీ చూడాలి ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ అవుట్‌ఫిట్‌లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో. సో భరత్‌కి తన హైటే తన మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా హై రీచ్ ఉంటది కాబట్టి సో అది తన అడ్వాంటేజ్‌కి ఎలా వాడుకుంటాడో చూడాలి ఫ్రెండ్స్. ఈ సీజన్‌లో మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్‌లీ. సో భరత్‌తో పాటు ఆక్షన్‌లో ఇంకొక డిఫెండర్‌ని కొన్నారు ఫ్రెండ్స్. శుభమ్ షిండేని. సో ఇతన్ని 80 లాక్స్ పెట్టయితే కొన్నారు. సో ఇది కూడా ఒక మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్ శుభమ్ షిండే. ఎందుకంటే లాస్ట్ టైమ్ రైట్ కార్నర్ ఒక చాలా పెద్ద సమస్య అయిందండి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్‌కి మాత్రం చూసుకున్నట్లయితే. కానీ శుభమ్ వచ్చినందుకు కొంచెం ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే కావచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ పట్నాకి కొంచెం కొన్ని రోజులు కెప్టెన్సీ కూడా చేశాడు కాబట్టి. సో మంచి డెబ్యూటీగా కూడా అయితే ఉంటాడు ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. విజయ్ మలిక్‌కి చూసుకున్నట్లయితే ఇక్కడ. సో మరియు క్రిషన్ దుల్ లాగానే మంచి డిఫెండర్ ఫ్రెండ్స్. సో అండర్ ప్రెషర్ మంచిగా పెర్ఫార్మ్ చేయగలుగుతాడో లేదో చూడాలి ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్‌కి. సో క్రిషన్ దుల్ అండర్ వెల్మింగ్ ఉండకుంటే అదే చాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము శుభమ్ షిండే గురించి మాట్లాడుకున్నట్లయితే. మరియు తెలుగు టైటన్స్ విజయ్ మలిక్‌ని కూడా తీసుకున్న ఫ్రెండ్స్. వాళ్ళ కెప్టెన్‌ని కూడా నియమించిండ్రు. సో విజయ్ మలిక్‌ని అయితే సో లాస్ట్ ఇయర్ పవన్ షరావత్ అబ్సెన్స్‌లో ఎంత మంచిగా నడిపించిండో టీమ్‌ని మనం చూసినాం ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ యాజ్ ఎ లీడర్‌గా బట్ యాజ్ ఎ రైడర్‌గాను సో యాజ్ ఎ మెయిన్ రైడర్‌గాను చాలా అదరగొట్టాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విజయ్ మలిక్ చూసుకున్నట్లయితే కైండ్ ఆఫ్ ఒక గోల్డెన్ మ్యాన్ టైప్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్‌కి మాత్రం చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్ మాత్రం సో ఒంటి చేత్తో చాలా మ్యాచ్‌లు కూడా అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ విజయ్ మలిక్ తన లీడర్‌షిప్ స్కిల్స్‌తో మరియు తన రైడింగ్ స్కిల్స్‌తో కూడా. సో ది ట్రూ పొటెన్షియల్ ఆఫ్ విజయ్ మలిక్ కూడా చూసినామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ సీజన్‌లో మనం చూసుకున్నట్లయితే. సో ఇది కూడా చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం విజయ్ మలిక్‌ది కూడా చూసుకున్నట్లయితే. సో యాక్చువల్‌గా ఆర్‌టీఎం అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ 1 ఇయర్‌కి. సో చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో రిప్లికేట్ చేయగలుగుతాడో లేదు విజయ్ మలిక్. మరియు ఆశీష్ నర్వాల్‌ని కూడా ఆర్‌టీఎం తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక చాలా మంచి మూవ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ చాలా మంచి సపోర్ట్ అయితే ఇవ్వగలిగాడని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మోస్ట్ మ్యాచెస్‌లో చూసుకున్నట్లయితే విజయ్ మలిక్‌కి మరియు పవన్ షరావత్ ఇద్దరికిను. సో మరియు వాళ్ళతో పాటు భరత్ హుడ్డా కూడా ఉంటాడు కాబట్టి సో ఒక మంచి రైడింగ్ యూనిట్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఒక మంచి రైడింగ్ ట్రయో అయితే కనిపిస్తుంది. సో భరత్ మీద అయితే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు డిఫెన్స్ విషయానికొస్తే ఇక్కడ కొంచెం సమస్యలున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని అది ఓడిపోయిన మ్యాచెస్‌లో అన్నీ డిఫెన్స్‌దే కొంచెం మెయిన్ కల్ప్రిట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కార్నర్సే ఇష్యూ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కవర్స్ మంచిగా అయితే పెర్ఫార్మ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అంకిత్ అండ్ శుభమ్ షిండే కాంబినేషన్ బట్టే మొత్తం తెలుగు టైటన్స్ పెర్ఫార్మన్స్ అయితే డిపెండ్ కావచ్చు ఫ్రెండ్స్ ఈ సీజన్ చూసుకున్నట్లయితే మాత్రం. సో అదొక్కటే ఉంది. సో శుభమ్ షిండే వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొస్తాడు కాబట్టి సో మంచిగానే క్లిక్ అవుతుందని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ డిఫెన్సివ్ యూనిట్ కూడా చూసుకున్నట్లయితే. ఎందుకంటే కవర్స్ అయితే నో ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కార్నర్స్లోనే ప్రాబ్లం ఉంది. సో శుభమ్ షిండే కూడా ఉన్నాడు కాబట్టి అదైతే సాల్వ్ అవుతుందని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో చూడాలి ఫ్రెండ్స్ డిఫెన్స్ యూనిట్ కూడా మంచి పర్ఫామ్ చేస్తే తెలుగు టైటన్స్ ఛాన్సెస్ కూడా అయితే ఇంప్రూవ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా మరి ఓవరాల్ రేటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ టీమ్ మీద అయితే సో నేనైతే ఒక 8/10 అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో రైడింగ్ యూనిట్ బాగుంది, లీడర్షిప్ కూడా బాగుంది, కానీ డిఫెన్సివ్ యూనిట్ కొంచెం ఇదిగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిఫెన్సివ్ యూనిట్ కూడా మంచి వర్క్ అయితే సో
టాప్ 6 అయితే వాళ్ళ స్పాట్ అయితే సెక్యూర్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్తా ఫ్రెండ్స్, తెలుగు టైటన్స్ మొత్తం చూసుకున్నట్లయితే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.